అని ముఖ్యంగా మీడియా మిత్రులకి, సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే ఈరోజు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్ళిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ కూడా ఇంత విజయం సాధించిన తరువాత స్టేజ్ ఎక్కి మేమేం సాధించాము, నేనే ఏదో చెప్పాలి అని అంటే ఏదో ఉంది. ఎందుకంటే పెద్దవారు గౌరవనీయులు అందరూ మాట్లాడారు, సినిమా ఎంత విజయం సాధించింది, ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది దిల్ రాజు గారితో సహా చెప్పారు. సో దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి, బాలయ్య గారితో మాట్లాడిస్తాం. అలాగే ముందుగా ఈ సినిమాకి వెన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి, అలాగే మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇంకొక విషయం అండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టు ఏం చేశారు, ఏ మ్యాజిక్ చేశారు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సక్సెస్ సందర్భంగా నేను ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి, కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు. సో ఇందులో ఒక్కటే మిస్ అయింది ఏంటంటే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి మరీ చేశారు. అంటే నా ప్రతిదీ ముందు ఇక్కడ దాకా మ్యూజిక్ దాకా రావాలి అని అంటే దాని ముందు పడే ఒక ఇది ఉంటుంది, దానికి ప్రతిదీ నా వెనకుండేది. ఏది చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయి మొత్తం అంతా చేసుకొచ్చేది వారు. తర్వాత ఎమోషన్తో పాటు నేను యాక్షన్ ఎక్కువ పట్టుకుంటాను. కథ రిచ్చా అయినా సరే, ఏ రిచ్చా అయినా సరే నేను పట్టుకున్నప్పుడు దానికి యాక్షన్ నాకు ఉంటుంది. దానికి నాకు బ్యాక్ బోన్లో నిలబడాల్సిన వాళ్ళు మా మాస్టర్స్, రామలక్ష్మణ్ మాస్టర్ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి రాహుల్, అలాగే ఒక మంచి ఫైట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ చేసిన రవివర్మ గారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితుల్లో పనిచేశారంటే అసలు చెప్పలేము. ఒక ప్లేస్కి వెళ్తేనేమో బాడీ అంతా వంగరబోద్ది, -12 కట్ చేస్తే మళ్ళీ గంగమ్మ తల్లి మీద చేసేటప్పుడు +48, ఓన్లీ 2 days గ్యాప్లోనే వచ్చి చేసాం. అది ఇంత దీనిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అని అడగల. సినిమా బోయపాటి గారు ఉన్నారు అక్కడ, మనకు ఆ సినిమా ఉంది, మన సినిమాని గెలిపించుకోవాలంతే అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా వెనకాల నిలబడ్డ ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఆర్టిస్టులు కూడా. ముఖ్యంగా ఈ సినిమాని ఒక ప్లాట్ఫామ్ మీద తీసామండి. ఈ సినిమాని ఇందాక మామూలుగా కొంతమంది మీడియా సోదరులు కూడా చూసినప్పుడు చాలా బాగుందండి, ఇంకా ఏం కావాలి దీనికి అని అడిగారు. సార్ మాకు డబ్బు వద్దండి, డబ్బు గురించి మేము ఇది తాపత్రయపడలేదు. కలెక్షన్స్ ఇటు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, బాగా వెళుతుంది, అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఇంత మంచి సినిమా అంటే ఈ తరానికి దేశం గురించి, ఈ తరానికి ధర్మం గురించి, ఈ తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి, ఇది జనంలోకి తీసుకెళ్ళండి సార్, చాలు వాళ్ళు ఆదరిస్తే చాలు అని చెప్పానండి. సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, భారతదేశం ప్రపంచంలోనే ధర్మ గ్రంథాలయం. భారతదేశము ధర్మానికి తల్లివేరు లాంటిది. ఆ తల్లివేరు వేరుగా పాకి ప్రపంచానికి మొత్తం రూట్ చూపిస్తుంది. దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి, నమ్మని దేశాలన్నీ ఇంకోలా అయిపోయినాయి. అలాగే ఈ సినిమా, ఈరోజు ఈ సినిమాలో నేను ఒక డైలాగ్ చెప్పానండి, శివుడు శాశ్వతం. ఒక డైలాగ్ మాట్లాడుతూ భగవంతుడు శాశ్వతం, మనం ఓన్లీ కర్తలం, మనం చెప్పింది మాత్రమే చేస్తాం. అంటే ఒక మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడచ్చు, ఏది 2 ఆప్షన్లు ఉంటాయి. కానీ దేవుడు అనుకుంటే మాత్రం గెలిపే ఉంటుంది, ఇక దానికి తిరిగే ఉండదు. ఆ గెలిపే ఈ సినిమా. అలా దేవుడు వెనకాల నిలబెట్టి గెలిపించిన సినిమాయే ఈ సినిమా.
అలాంటి సినిమా మీ ముందుకు తీసుకొచ్చేయి అంటే దేవుడు సంకల్పం అది. ఆ సంకల్పం అద్భుతంగా మీరు ఆదరించారు. దానికి ఎవరు అడ్డం వచ్చినా సరే, ఒకవేళ తన చిన్న అడ్డంకులు వచ్చినా సరే మనం ఆ దేవుడే చూసుకుంటాడు. అది ఆయన బాధ్యత. సో మా ధర్మం ఏంటంటే మీ ముందుకు తీసుకురావడం వరకే తీసుకొచ్చాం. అద్భుతమైన విజయం సాధించాం. ఈ విజయానికి కారకులైన ప్రేక్షకులందరికీ అగైన్ మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి పెద్దవారు అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం ఇంత స్థాయిలో ఇంత హైలో మనం చేయగలిగాము అనంటే కారణం ఓన్లీ మీ సపోర్టే. మీ సపోర్ట్ లేని నేను ఇది అసలు చేయలేము. ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా చేయలేం బాబు. చేశాము అనంటే మీ సపోర్టు, వెనకాలండి దేవుడు నడిపించిన సపోర్టు, దేవుడిచ్చిన సపోర్ట్ లేకపోతే ఇది అసలు చేయలేము. నిజంగానే రామలక్ష్మణ మాస్టర్ గారు అన్నట్లు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేశామా అంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేశాం. వెనకాల దేవుడే, ఆ శివుడే ఉండి మమ్మల్ని నడిపించాడు. కాబట్టి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇలాంటి మంచి సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇంకా కుటుంబంతో సహా ఆదరించి ఒక డేట్లో రిలీజ్ అవ్వాల్సింది అనుకోకుండా ఇంకొక డేట్కి రావడం వల్ల అక్కడ థియేటర్స్ తగ్గినాయి. సో థియేటర్స్ తగ్గినాయి కానీ థియేటర్స్ అద్భుతమైన ఫుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నగా పెంచుకుంటూ వెళుతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడ అబ్రాడ్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని వారి పిల్లలతో సహా అందరికీ చూపించి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే గొప్ప ఇదేంటంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఇది 3D కూడా చేశాం. 3D కూడా చేయడం జరిగింది. అది ఈరోజు ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఐమాక్స్ PCXలో అద్భుతమైన ఇది జరుగుతుంది. ఈరోజు 4 షోస్ కూడా ఫుల్స్. సో 3D ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఒక్కసారి ఈ సినిమా చూస్తే మళ్ళీ 3Dకే వెళ్ళే అంత అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఆ 3Dది కూడా మీరు 3Dలో చూడండి. అభిమానులందరూ 3Dలో చూడండి. మీకు అసలు మీరు కొత్త లోకాన్ని చూస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్ గారు, మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలి. డెఫినెట్లీ ఇందాక మీరు చెప్తూ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉండాలి అన్నారు. నిజం అది. ఇది ఫస్ట్ నుంచి బాలయ్య గారు మేము ఫస్ట్ నుంచి ప్రతి వేదిక మీద చెప్పేది అదే. మేం గెలవటం కాదు, మన సినిమా గెలవాలి. మన ముందు రిలీజ్ అయిన సినిమా గెలవాలి, మన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా గెలవాలి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, తీసుకున్న వాళ్ళు బాగుండాలి, చూసేవాళ్ళు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతోనే ప్రతిసారి మేము ఆ ఉద్దేశంతోనే వెళుతున్నాము. కాకపోతే మీరు అన్నట్లు ఏదో సంథింగ్ జరుగుతుంది. అలా కాకుండా అందరూ ఒక వేదిక మీదకి వద్దాము. తెలుగు పరిశ్రమ అంటే ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబాన్ని మనం బయట వాళ్ళు చూసి మనల్ని చూసి ఇబ్బంది పడే అంతలా మాత్రం మనం చేసుకోవద్దు. తప్పకుండా మనం నిలబెట్టుకోవాలి బ్రదర్. మనందరం ఒకే పాత్రలో ఉంటాం. 4 కిలోమీటర్ల రేషియోలో ఉన్నాం. ఎటు చూసినా సరే పొద్దున్న లెగిస్తే ముఖముఖాలు చూసుకోవాలి. మనందరం బాగుంటేనే ఏదైనా సరే ఈ దేశంలో మనం ఇలా నిలబడగలం. ఎందుకంటే నిజంగానే ఈరోజు దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమ ఏదంటే తెలుగు పరిశ్రమ. ఆ స్థాయికి వెళ్ళి ఉన్నాం. దాన్ని అదే స్థాయిలో నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉన్న అందరూ మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఈ వేదిక నుంచి విన్నవించుకుంటూ అండ్